సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి. మంచిర్యాల జిల్లా తల్లి తెలంగాణ విగ్రహం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని సింగరేణి సంస్థను అభివృద్ధి చేస్తే ఇప్పటికైనా బొగ్గు బ్లాక్లో వేలం ఆపకపోతే సింగరేణి వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ చేస్తూ సింగరేణి అన్వేషించిన బొగ్గులను టెండర్ విధానంలో ప్రైవేటీకరణ చేయడానికి ముందుకొస్తున్నది. ఇవాళ రామగుండంలో మీటింగ్ పెట్టినప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి సింగరేణి ప్రైవేటీకరణ చేయను అని తెలియజేయడం జరిగింది. మరి ఇలా సింగరేణి ప్రైవేటీకరణ చేయను అంటే సింగరేణి అన్వేషించిన బొగ్గులను ప్రైవేటులకు అప్పచెప్తే ఏం జరుగుతుంది? దానివల్ల వాళ్ళు తక్కువ ఖర్చుతోని ఉత్పత్తి తీసి తక్కువ రేటుగా బొగ్గు అమ్మడం వల్ల సింగరేణి యొక్క బొగ్గును అమ్మడానికి చాలా కష్టమవుతుంది, ఖర్చు ఎక్కువ సింగరేణికి అవుతుంది. దీనివల్ల ఇండైరెక్ట్గా సింగరేణిని కూలదోయడానికి పన్నాగం పన్ని వాళ్ళ యొక్క సోదరులైన ఆదాని అంబానికి ఈ యొక్క సింగరేణి వేలాన్ని అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నది. అంతేకాకుండా ఇలా కేసీఆర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ బొగ్గులను అడ్డుకొని కాపాడడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి ఈ సింగరేణి దెబ్బ కొడితే తెలంగాణ రాష్ట్రం నిర్వీర్యం అవుతుంది, బీఆర్ఎస్ నిర్వీర్యం అవుతుందనే ఒక దురాలోచనతోని ఇలా నరేంద్ర మోడీ గారు ఈ ఆలోచన చేయడము, దానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా వారికి వంత పలకడం అనేది చాలా అన్యాయమైంది. ఈ ఉద్యమాన్ని ఎంతవరకైనా తీసుకుపోవడానికి ముందుండి కొట్లాడతాం. సింగరేణి బొగ్గని గనులను మేమే కాపాడుకుంటాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నామో ఇవాళ ఈ సింగరేణి కంపెనీని కూడా మేము సాధించుకుంటామని తెలియజేస్తున్నాం. సింగరేణి తెలంగాణ కొంగు బంగారం. ఈరోజు సింగరేణిలో కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి ముందుకు పోతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు డివిడెంట్ల రూపంలో, పన్నుల రూపంలో చెల్లిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిలో, కేంద్ర అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తుంది. కాబట్టి